అత్యున్నత పురస్కారాలు అందుకున్నటువంటి గ్రహీతలకు గౌరవించుకోవాల్సినటువంటి సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మన యొక్క తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం. మరి ఇందులో భాగంగానే మన బాధ్యత కాబట్టి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో ఈ రోజున గౌరవ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈనాడు వారు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తెలుగు మీడియం చదివి అనర్గళంగా హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో గొప్ప వక్తగా పేరొంది ప్రసంగ ప్రావీణ్యం, వారి యొక్క వాగ్దాటికి ముగ్ధులైనటువంటి అలాంటి విద్యార్థులుగా మేము కూడా రాజకీయాల్లో రాణించిన వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ స్థాయిగా ఎదిగి మరి వారి యొక్క పంచకట్టు నిండైనటువంటి తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి మహానుభావుడు. మరి దక్షిణాది రాష్ట్రంలో రాజకీయ ఆరంగేటం చేసి ఉత్తరాది నాయకులతో సమానంగా గౌరవించబడినటువంటి గొప్ప వ్యక్తి మన వైస్ ప్రెసిడెంట్ గారు. అట్లాగే సెంట్రల్ మినిస్టర్గా 46 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక సామాజిక రంగంలో సంస్కరణాభిలాషి, వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా, స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ అట్లాగే సామాజిక రంగాల్లో, విద్యారంగాల్లో గొప్ప కార్యక్రమం చేసినటువంటి ఒక మహానుభావుడు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క తెలుగు తేజం ముప్పవరపు యొక్క వెంకయ్యనాయుడు గారు. అట్లాగే దేశ అత్యున్నత 2వ పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నటువంటి గొప్ప వారికి సగౌరవంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క అభినందిస్తూ, అట్లాగే మరొక పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి గారు. వారు 46 సంవత్సరాల నట ప్రస్థానం, సినీ ప్రస్థానం, 155 సినిమాల్లో నటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తెలుగు, తమిళ్, కన్నడ, ఇతర భాషల్లో కూడా నటించి సాటి లేరు అనేటువంటి ఒక మేటి ఒక సినీ రంగ ప్రముఖుడు. అట్లాగే గతంలో కూడా 3 నంది పురస్కారాలు అందుకున్న వ్యక్తి, రఘుపతి వెంకయ్య అవార్డు కూడా గెలుచుకున్న వ్యక్తి. అట్లాగే 9 ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ అవార్డ్స్ కూడా అందిన వ్యక్తి. ఇక వారైతే బ్రేక్ డ్యాన్స్ యావత్ రాష్ట్రం మొత్తం కూడా, అట్లాగే స్వయం కృషి ద్వారా అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి. వెంకయ్యనాయుడు గారిని చూసినా, చిరంజీవి గారిని చూసినా, ఈనాటి గ్రహీతలు చూసినా అంటే మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏంది లేదనేది మరొకసారి రుజువు చేయడం జరిగింది. అట్లాగే ఈనాడు 92 సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైనమిక్ హీరోగా ఎదిగిన వ్యక్తి మన చిరంజీవి గారు. వారిని ప్రత్యేకంగా వారి 2000 అంటే ఒక సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి కేంద్ర మంత్రిగా ఎదిగి తన యొక్క ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చిరంజీవి గారు. అంతేకాకుండా 1998 2 అక్టోబర్ గాంధీ జయంతి నుంచి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఈనాటి వరకు 10 లక్షల యూనిట్స్ అంటే బ్లడ్ డొనేషన్ 10 లక్షల యూనిట్స్, అట్లాగే ఐ బ్యాంక్ పెట్టి కార్నియా ట్రాన్స్ప్లాంట్ 10,000 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు చిరంజీవి గారు. అట్లాగే ఆక్సిజన్ బ్యాంక్స్, ముఖ్యంగా మనం వచ్చినటువంటి కరోనా సందర్భంలో సుమారుగా వందలాది మంది కాదు వేలాది మందికి కూడా ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా చేసినటువంటి వ్యక్తి. ఒక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో చాలామంది యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి కాబట్టి చిరంజీవి గారిని కూడా మరి ఈరోజు సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ, అట్లాగే ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారిని. మరి ఈ సందర్భంలో వెంకయ్యనాయుడు గారిని, చిరంజీవి గారిని ప్రత్యేకంగా వారిని నా అదృష్టంగా భావిస్తూ, వీరితో పాటుగా సన్మానించుకునే అదృష్టం భావిస్తూ
వీరితో పాటుగా ఈ రోజున మరి తెలంగాణకు సంబంధించి 5గురికి పద్మశ్రీ అవార్డ్స్ తెలంగాణ నేలన పద్మాలు విరిసిరాయి. తెలంగాణకు చెందిన 5 కళాకారులు పద్మశ్రీ వరించింది. అందులో మొట్టమొదటిగా బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప గారు, యక్షగాన కళాకారుడు గడ్డన్ సమ్మయ్య గారికి, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య గారికి, కేతావత్ సోములా గారికి, శిల్పకారుడు స్థపతి ఆనందాచార్య గారికి ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాలు అందజేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేతులపై జరుగుతూ ఉన్నాయి. మరి ఈ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లా వాసి, దామరగిద్ద మండలం. మరి వారు తంత్రి